హలో ఆల్, ఈరోజైతే గోదా బర్త్డే అండి. మార్నింగ్ లేచి పూజ అయితే చేసేసాను. మార్నింగ్ అయితే తనని రెడీ చేసుకొని గుడికి తీసుకొని వెళ్ళాము. తన ఆ రోజైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉంది. చూడండి తన ఎక్సైట్మెంట్ ఏ లెవెల్లో ఉందో. టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ గుడిలో అర్చన చేయించి తనని స్కూల్లో డ్రాప్ చేసామన్నమాట. గోదా క్లాస్ రూమ్ అది. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ తన క్లాస్ టీచర్ దీపాలి మ్యామ్ చాలా పొలైట్గా ఉంటారు. గోదాని స్కూల్లో డ్రాప్ చేసి గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. ఏమైనా సర్ప్రైజింగ్గా తనకి గిఫ్ట్ ఇద్దామని. కానీ అక్కడ మాకు ఏం తీసుకోవాలో అర్థం కాక లాస్ట్కి నెయిల్ ఆర్ట్ కిట్ ఒకటి తీసుకొని వచ్చాము. తనకు ఎక్కువ నెయిల్ పాలిష్ అలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి కరాచీ బేకరీకి వెళ్ళాము. కేక్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఉన్న వాటిలోనే తీసుకొని వచ్చాము. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫ్రెష్ స్టాక్ వస్తుందంట. ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని డెకరేషన్ స్టార్ట్ చేసాము. మేమైతే రెడీ అయిపోయాము. డెకరేషన్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూడండి. గోదాశ్రీ నిక్ నేమ్ గోల్డీ అండి, అందుకే కేక్ పైన గోల్డీ అని రాయిస్తాము ప్రతిసారి. చాలా ఎక్సైట్మెంట్లో ఉనింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. కేక్ కట్ చేయాలా అని అడుగుతుంది ఎక్సైట్మెంట్లో. లాస్ట్కి ఆ డెకరేషన్తో ఇలా ఎంజాయ్ చేసిందనమాట. నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చాక బెలూన్స్ని అన్నీ పాప్ చేసేసింది. ఇంతే అండి గోదా బర్త్డే సెలబ్రేషన్స్. ఇలా చిన్నగా స్వీట్గా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.